నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ముఖ్యంగా మనం చూసుకునేది ఎక్కువగా వాస్తు గురించి. వాస్తు ఉంటేనే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. లేపోతే ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉంటదంటారు. సో, ఈరోజు మనతో మాట్లాడడానికి వాస్తు గురించి ముఖ్యమైన వ్యక్తి ఈరోజు నాగ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ప్రతి ఒక్కళ్ళు కొత్తిల్లు కట్టినా, కొత్త వస్తువు తెచ్చినా ఎక్కడ పెట్టాలి? ఎలా పెట్టాలి? ఆలోచనతో వాస్తు గురించి చూస్తుంటారు. కొంతమంది అసలు పట్టించుకోరు. దానివల్ల చాలా నష్టపోతూ ఉంటారు. బట్ వాళ్ళకి తెలీదు. ఏం కాదులే, ఇదే కదా అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఇంట్లో దేవతలుంటారు. ఫోటోస్ ఉంటాయి. లేకపోతే శివలింగాలుంటాయి. ఎక్కడ పెట్టుకోవాలి? అంటే తూర్పు వైపున ఆ దిక్కులుంటాయి కదా! ఏ సైడ్ అవును. పెట్టుకుంటే మనం ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళు ఎలా ప్రశాంతంగా ఉంటారు? కొన్ని చెప్పండి మాకు రెమెడీస్. ద థింగ్ ఈజ్ ఎప్పుడైనా కానీ దేవతలు అనంగానే మనకు గుర్తొచ్చేది గురుడు. హ్మ్. గురుడు గురువు కాబట్టి దేవతలందరికీ గురువు కాబట్టి గురు స్థానంలోనే దేవతల్ని పెట్టి పూజ చేసుకోవాలి. హ్మ్. గురుస్థానం అంటే నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్. ఓకే. అందుకనే మనం ఏం చేస్తాము నార్త్ ఈస్ట్‌లో హ్మ్. ఈశాన్య భాగంలోనే దేవుడిది ఏర్పాటు చేసి అక్కడే పెట్టుకుంటాం. హ్మ్. చాలామంది ఏంటంటే ఇప్పుడు అయ్యే కన్‌స్ట్రక్షన్స్‌లో, అపార్ట్మెంట్స్‌లో వాళ్ళు ఏ దిక్కులో పెట్టుకోవాలో అర్థం కాక కొంతమంది వెస్ట్‌లో పెట్టుకుంటారు. హ్మ్. కొంతమంది సౌత్ వెస్ట్‌లో అవును. పెట్టుకుంటారు. కొంతమంది నార్త్ వెస్ట్‌లో పెట్టుకుంటారు. హ్మ్. ఫేవరబుల్ డైరెక్షన్ ఈస్ట్ ఆర్ నార్త్ ఈస్ట్. హ్మ్. ఈ రెండిట్లో పెట్టుకుంటే దాని పవర్ ఎన్హాన్స్ అవుతుంది. హ్మ్. ఏంటంటే ఇంద్రుడు దేవతలకు అధిపతి హ్మ్. ఈస్ట్. గురువు దేవతలందరికీ గురువు. హ్మ్. ఇంద్రుడితో సహా అందరికీ గురువు. హ్మ్. అందుకని నార్త్ ఈస్ట్. ఈ 2 విల్ ఫెచ్. నార్త్ ఈస్ట్‌లో పెట్టుకుంటే హెల్త్, వెల్త్ అన్నీ ఒస్తాయి. హ్మ్. ఈస్ట్‌లో పెట్టుకుంటే హెల్త్ ఒస్తుంది. హ్మ్. నార్త్‌లో పెట్టుకుంటే వెల్త్ ఒస్తుంది. హ్మ్. ఈ 3 డైరెక్షన్స్ చూసుకోవచ్చు. హ్మ్. అంటే ఇప్పుడు దేవతలు కింద పెట్టాలా? లేకపోతే మాకు ఓపెన్ ప్లేస్ అదంతా. బిల్డింగ్స్‌లో సంబంధించిన ఒక అపార్ట్మెంట్‌లో హ్మ్. వాళ్ళు కబోర్డ్స్ గాని ఏమి ఇవ్వలేదు. మేము హ్మ్. కింద పెట్టుకోవాలా దేవుడిని? పైన పెట్టాలా? ఎంత హైట్‌లో పెట్టుకోవాలో కూడా అడుగుతూ ఉంటారు చాలా మందిని. మీరు కింద కూర్చొని పూజ చేసుకుంటే మీ నాభి స్థానం నుంచి పైనుండాలి దేవుడు. హ్మ్. ఓకే. మన పైన. కొంతమంది పీట యేసుకొని కూర్చుంటారు. హ్మ్. మన నాభి పైన ఉండాలి. ఎందుకంటే మనం స్ట్రెయిట్ చూడాలి దేవుడిని. ఓకే. దేవుడి పాదాలనైనా చూడాలి మనం. దేవుడి కళ్ళైనా. హ్మ్. అంటే ఈ ఐ సైడ్‌కి స్ట్రెయిట్‌గా తన పాదాలైన ఉండాలి. హ్మ్. ఐ సైడ్‌కి స్ట్రెయిట్‌గా కళ్ళైన ఉండాలి. హ్మ్. సో, ఐ సైడ్‌కి స్ట్రెయిట్‌గా ఇంత విగ్రహం ఉందంటే, పాదాలు ఉండాలంటే ఇక్కడ ఉండాలి. హ్మ్. కళ్ళు ఉండాలంటే ఇక్కడ ఉండాలి. ఓకే. దాని ప్రకారం మనం పెట్టుకోవాలి. హ్మ్. చాలామంది ఏం చేస్తారంటే, ఇది మందిరం కొనేస్తారు. హ్మ్. మా ఇంట్లో మందిరం ఉంది. హ్మ్. మందిరం ఏంటంటే, ఇంత స్పేస్ అంటే హ్మ్. ఇంత స్పేస్ గట్టు కట్టి, దానిపైన మందిరం పెట్టి, మేము స్ట్రెయిట్‌గా పెట్టుకున్నాం. అప్పుడేమవుతుంది అందరిది పాదాల నుంచి మెడ వరకు స్ట్రెయిట్‌గుంటది. హ్మ్. పూజ చేసినప్పుడు పాదాలకి చేస్తాం. ఓకే. బొట్లు నార్మల్‌గా దేవుడికి పెట్టినా కానీ, హ్మ్. మనం దేవుడి పాదాలకే పూజ చేయాలి. హ్మ్. ఎందుకు? మనం దేవుడితో సమానం వాళ్ళం కాదు. అవును. దేవుడు ఇప్పుడు గుడికెళ్ళినా కానీ, దేవుడు కళ్ళల్లో చూసినా కానీ, అల్టిమేట్‌గా మన కళ్ళు పాదాల వైపు ఎళ్తాయి. అవును. హ్మ్. గుళ్ళో విగ్రహాలు కూడా చూస్తే మీరు చిన్న గట్టొచ్చి దాని పైన పెడతారు. హ్మ్. అవును. రైట్. ఇప్పుడు మనం చూసుకుంటే దేవుడికి ఈ 5 వేలతో ఏ ఏలతో బొట్టు పెట్టాలి దేవుడికి మనం? మనం ఏ వేలుతో పెట్టుకోవాలి? యాక్చువల్‌గా మనం పెట్టుకునేది ఈ వేలుతో పెట్టుకుంటాం. హ్మ్. దేవుడికి పెట్టేటప్పుడు మీరు గంధం, కుంకుమ 2 కలిపి పెడుతుంటే, హ్మ్. గంధం ఈ వేలుతో పెట్టాలి. కుంకుమ ఈ వేలుతో పెట్టాలి. ఓకే. కుంకుమ ఈ ఏలు, గంధం ఆ ఏలు. ఓకే. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా పెడతారు కాబట్టి, హ్మ్. గంధం ఇలా తీస్తారు, పెడతారు. హ్మ్. కుంకుమ ఇలా తీస్తారు, పెడతారు. ఓకే. లేకపోతే ఇలా తీసినప్పుడు బొటన వేలుతో కూడా పెట్టొచ్చు. హ్మ్. ఈ 2 వేలుతో తీసి బొటన వేలుతో పెట్టొచ్చు. హ్మ్. సో, ఈ 2 వేళ్ళు యూజ్ చేయొచ్చు. దేవుడికి కుంకుమ పెట్టేటప్పుడు. గంధం పెట్టేటప్పుడు ఈ వేలు. ఆ రెండే పెడతారు కాబట్టి బొట్లు సరిపోతుంది. ఓకే. అంటే మహిళలు పెట్టుకునేటప్పుడు కానీ, ఏ ఏలుతో పెట్టుకోవచ్చు మనం? ఈ ఏలుతోనే పెట్టుకోవాలి. ఎక్కువ ఈ ఏలుతో ఉంగరం వేలుతోనే బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకో. రైట్. ఇప్పుడు మనం ఒకటే గదుంది ఇంట్లో. ఒకటే గది దేవుడిని పెట్టుకున్నారు. దేవుడి ఫోటోలు పెట్టుకున్నారు. వాళ్ళు ఎటు దిక్కున పండుకోవాలి? నార్త్ సైడ్ దేవుడుంటాడు కాబట్టి, తల వైపు ఎటు పెట్టాలి? కాళ్ళు ఎటు పెట్టాలి? తర్వాత గ్యాస్ స్టవ్ అనేది ఎటు సైడ్ ఉండాలి? ద థింగ్ ఈజ్ ఎవ్వరు పడుకున్న సౌత్ తలనే పెట్టుకోవాలి. హ్మ్.
పెద్దవాళ్ళు అంటే ఇంటి పెద్ద ఈస్ట్ వైపు తల పెట్టాలి అంటారు. హ్మ్. ఈస్ట్ వైపు తల పెడితే తను దిగేది వెస్ట్ సైడ్ లేచి హ్మ్. టువర్డ్స్ నార్త్ దిగుతారు. హ్మ్. టువర్డ్స్ నార్తే దిగాలి. ఓకే. సౌత్ దిగకూడదు. హ్మ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఎందుకు పడుకోమని నేను రికమెండ్ చేస్తా అంటే, హ్మ్. వాళ్ళు లేచినప్పుడు నార్త్ చూస్తారు. నార్త్ ఈస్ట్ నుంచి దిగమంటారు. హ్మ్. నార్త్ ఈస్ట్ నుంచి దిగితే ఏంటంటే మీకు హెల్త్, వెల్త్ రెండొస్తాయి. ఓకే. బెడ్ పై నుంచి దిగేటప్పుడు. హ్మ్. నార్త్ దిగితే వెల్త్ వస్తుంది. ఈస్ట్ దిగితే మీకు హెల్త్ హ్మ్. వస్తుంది. హ్మ్. నార్త్ ఈస్ట్ దిగితే హెల్త్ అండ్ వెల్త్ వస్తుంది. సో, ఎవరైనా సౌత్ పడుకుంటే వాళ్ళని నార్త్ ఈస్ట్ నుంచి దిగమంటాను. హ్మ్. ఈస్ట్ పడుకుంటే నార్త్ దిగాలి. ఓకే. అంటే ఇవన్నీ ఎవరు పట్టించుకోరు కదా! ఈ చిన్న చిన్న మిస్టేక్‌ల వల్ల చాలా అంటే నష్టపోతూ ఉంటారు. పట్టించుకోరు కదా! అంటే అవగాహన కూడా లేదు కదా! అంతలా. హ్మ్. ఇప్పుడు వాస్తు పైన ఈ మధ్య అని కాదు. హ్మ్. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే వేదాలలో నుంచి కూడా ఎప్పటినుంచో ఉంది వాస్తు. హ్మ్. హ్మ్. బ్రాహ్మణుల వరకే ఉంది. హ్మ్. మిగతా బ్రాహ్మణుల ద్వారా మిగతా వాళ్ళకి వెళ్ళేది. హ్మ్. అంటే ఎవరైనా ఏదైనా చేస్తుంటే బ్రాహ్మణుడిని పిలిచి, గురుగారు మేము ఇది చేస్తున్నాము. ఏది ఏది ఎక్కడెక్కడ ఉండాలి అని చెప్పేసి. అండ్ వాస్తు అంటే ఉట్టి స్పేస్ కాదు. హ్మ్. చాలామంది స్పేస్ అనుకుని ఇక్కడ ఈ బరువు ఉండద్దు, ఇక్కడ ఇది ఉండదు, అది ఉండదు అని చేంజ్ చేసి వెళ్ళిపోతారు. హ్మ్. అదొక్కటే కాదు. హ్మ్. వాస్తుకి సంబంధించిన హోమాలు, పూజలు హ్మ్. ఇవన్నీ ఎనర్జీని పెంచుతాయి. ఓకే. దానివల్ల మీకు బెనిఫిట్ అవుతుంది కానీ, ఓన్లీ వాస్తు మార్చడం వల్ల హ్మ్. 50% అవుతుంది. ఓకే. 50% దాటి ఎళ్ళదు. ఓకే. ఎప్పుడైతే దానికి ఆస్ట్రాలజికల్ అలైన్‌మెంట్స్ అవుతాయో, అంటే టైమింగ్స్ కానీ, హ్మ్. ముహూర్తాలు కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో హ్మ్. అవి. హ్మ్. దాని తర్వాత న్యూమరాలజీ ప్రకారం మీ డోర్ నంబర్‌లో, నెక్స్ట్ మీ ఫేసింగ్‌లో హ్మ్. ఇవన్నీ న్యూమరాలజీ ప్రకారం. రిచువల్స్ అక్కడ జరగాల్సిన రిచువల్స్. ఎప్పుడైతే వాస్తు పూజ అయ్యాక మీరు గృహప్రవేశం టైంలో వాస్తు పూజ చేయడం, హ్మ్. అక్కడ మొత్తం ఎనర్జీని చేసిన తర్వాత హ్మ్. ఫార్వర్డ్ వెళ్ళడం. ఇవన్నీ చేసుకుంటారు. కానీ వాళ్ళు విస్మరించేదేంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి ఆ ప్రాబ్లమ్స్‌కి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలవక వాస్తు రాని వాళ్ళని గురుగారు మా ఇంట్లో ఏమవ్వట్లే ఒకసారి వచ్చి మీరు చూడండి అంటారు. హ్మ్. ఆస్ట్రాలజర్‌ని రమ్మంటారు. హ్మ్. తనొచ్చి చూస్తాడు. మీ గ్రహస్థితి బాలేదు. మీకు ఈ దిక్కు పనికిరాదు. లేదా ఈ డోర్ మూసేయండి అంటారు. అవును. ఏదైతే వెల్త్ కావాలో ఆ డోర్ మూసేస్తారు హ్మ్. తెలవక. ఓకే. ఏంటంటే వాస్తు తెలవదు. హ్మ్. వాళ్ళకి ఓన్లీ ఆస్ట్రాలజీ తెలుసు. హ్మ్. అప్పుడేమవుతుంది? ఆస్ట్రాలజికల్ యాస్పెక్ట్ వల్ల నార్త్ వెస్టో, సౌత్ వెస్టో మూసేస్తారు. ఓకే. లేదా మధ్యలో ఏదో ఒకటి ఉంటుంది. అది కమోడ్ నార్త్ వైపు ఉండి, లేదా కమోడ్ సౌత్ వైపు ఉంది. ఇది పనికిరాదు అని చెప్పేసి మూసేస్తారు. హ్మ్. యూజువల్‌గా అలాంటివి కరెక్ట్ గైడెన్స్ లేకుండా ఉన్న వాళ్ళని పిలవకూడదు. హ్మ్. అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ astrology, palmistry, numerology along with vastu and performing rituals or pujas will help a lot.